పని మీదనో లేకపోతే ఆఫీస్కో గిట్లా పోనీకే ఆటోనో కారో బుక్ చేసుకొని పోతాం కదా. అయితే ఛార్జీ ముందు చూపెట్టినంత దానికంటే 10 రూపాయలు అటో ఇటో వస్తుంది కదా. 10 రూపాయలు ఏమున్నదిలే కడదామని మనం కడతాం, అవునా కాదా? అయితే ఇక్కడ ఒక అన్న గట్లనే ఆటో బుక్ చేసుకొని పోతే దిగేసరికి బిల్ ఎంత అయిందో చూడు రూపారి. ఇక ఎప్పటి లెక్కనే పని మీద పోయేటందుకు ఇగో గీ ఢిల్లీ దగ్గరున్న నొయిడాలో ఉండే దీపక్ టెంగూరియా అనే అన్న ఊబర్ ఆటో బుక్ చేసుకున్నాడట. అప్పుడు మంచిగానే 65 రూపాయలు చూపెట్టిందట. అయితే ఓకే అని ఎక్కి ఎక్కడికి పోవాలనో అక్కడికి పోయి బిల్లు కడదామని ఫోన్ తీసి చూస్తే చూడుర్రి ఎంత బిల్లు వచ్చిందో. कितने का आया है तुम्हारा बिल दिखाना जरा। 7,66,83,762 रुपए का। और सर ये वो बिल है जिसपे कोई भी वेटिंग चार्ज नहीं लगा होगा और जीएसटी भी नहीं लगी इसमें तो? नहीं। कहाँ से आ रहे हो भैया? मंगल ग्रह से। मैंने इतने जीरो काउंट नहीं करे होंगे करोड़ के एक बार में। चंद्रयान का बिल भी नहीं आता उससे जाते तो। इतने के तो घोटाले नहीं होते थे। చూశారు కదా, ఎక్కువ వచ్చింది 10 రూపాయలు 20 రూపాయలు కాదుల్లో, ఏకంగా 7,66,83,762 రూపాయలు వచ్చిందుల్లా బిల్లు. ఇక దీంట్లో రైడు ఛార్జీగా 1,67,74,647 రూపాయలు గాంగా వెయిటింగ్ ఛార్జీ కింద 5,99,09,189 రూపాయలు వచ్చింది. ఇక దీంట్లో ఊబర్ ప్రమోషన్ కింద 75 రూపాయలు తగ్గించుడు సుత చేసింది ఇక కంపెనీ. कितने का आया है तुम्हारा बिल दिखाना जरा। 7,66,83,762 रुपए का। और सर ये वो बिल है जिसपे कोई भी वेटिंग चार्ज नहीं लगा होगा और जीएसटी भी नहीं लगी इसमें तो? नहीं। कहाँ से आ रहे हो भैया? मंगल ग्रह से। मैंने इतने जीरो काउंट नहीं करे होंगे करोड़ के एक बार में। चंद्रयान का बिल भी नहीं आता उससे जाते तो। इतने के तो घोटाले नहीं होते थे। ఈ ముచ్చట చూసినాక దీపక్ కొద్దిసేపు దిమాగ్ పనిచేసుడు సర్కాయించిందంట. నేను ఊబర్ ఆటో బుక్ చేసుకున్నానా లేకపోతే ఊబర్ కంపెనీనే బుక్ చేసుకున్నానా, లేకపోతే ఈ ఆటో రైడ్ మీదకెంచి కాకుండా అట్లా చందమామ దగ్గరకు ఒక ట్రిప్ వేసుకొని వచ్చిన్నా, ఒకవేళ చంద్రుడి దగ్గరికి పోయినా కూడా గింత బిల్లు కాదేమో అనుకొని 1కి 1,00,00,000 సార్లు చెక్ చేసుకున్నాడట. ఇక ఈ కోట్లలో వచ్చిన ఊబర్ పంపిన బిల్లును దీపక్ దోస్తు ఆశిష్ మిశ్రా అనేటాయన వీడియో తీసి ఎక్స్ల పెడితే ఇప్పుడు నెట్టింట్లా మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక వీడియో వైరల్ అవ్వడుతోని దీన్ని చూసిన ఊబర్ కంపెనీ వాళ్ళు స్పందించిర్రు. దీపక్ కు క్షమాపణ చెప్పి అసలు బిల్లు గిట్ల ఎందుకు వచ్చిందో కనుక్కుని పనిలో పడ్డారట.